నిజామాబాద్ రూరల్లో డీజే సంబంధించినటువంటి యూనియన్ సభ్యులు, అలాగే ఈ యూనియన్ ఉన్నటువంటి డీజే నడిపిస్తున్నటువంటి యువకులు ఈరోజు ఎమ్మెల్యే గారికి లెటర్ ఇవ్వడం కోసము ఆయన అందుబాటులో లేని కారణంగా ఈరోజు నాకు రిక్వెస్ట్ లెటరు ఎమ్మెల్యే గారికి ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. ఈ యొక్క రిక్వెస్ట్ ఏంటి అని అంటే, డీజే నడిపిస్తున్నటువంటి యువకులు వారి యొక్క వృత్తిని ఎలాగైనా వృత్తిలో పనిచేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు నిజామాబాద్ రూరల్లో డీజే యూనియన్ లీడర్ అందరూ కలిసి ఈరోజు కలవడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, రేపు వినాయక చవితి సందర్భంగా, అలాగే వినాయక చవితి నిమజ్జనంలో భాగంగా మాకు డీజేకు సంబంధించినటువంటి పర్మిషన్లు ఇప్పియమని చెప్పి ఎమ్మెల్యే గారిని కోవడం జరిగింది. ఇదే విషయాన్ని ఈరోజు ఏ రాత్రి అయినా సరే కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడి యువకులకు, అధికారులకు ఎట్లనే చేసి ఎమ్మెల్యే గారితో పర్మిషన్ ఇప్పించే బాధ్యత ఈరోజు నిజామాబాద్ రూరల్ యువకుడిగా తీసుకుంటున్నానని చెప్పి ఈ డీజే యాజమాన్యులందరికీ హామీ ఇస్తూ, అలాగే పోలీసులకు, అధికారులకు, అఫీషియల్స్కు ఇలాగైతే మనకు పర్మిషన్ వచ్చింది కదా అని చెప్పి డీజే యాజమాన్యులు కూడా విన్నపం ఏందనంటే, పర్మిషన్ ఉంది కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా ఆ డీజేలు నడిపించి ప్రజలను, ఊళ్ళలో ఉన్నటువంటి వ్యక్తులను ఇబ్బందులకు, ఆరోగ్య పరిస్థితులు బాగలేవు కాబట్టి, ఆరోగ్య పరిస్థితులు దెబ్బతింటాయి కాబట్టి మీరు మీ ఇచ్చినటువంటి పర్మిషన్ల ప్రకారమే ఈ డీజేలు నడుపుకొని మీ యొక్క డీజే పర్మిషన్లను అధికారులు, పోలీస్ శాఖ వారు సూచన మేరకే మీ యొక్క పర్మిషన్ నడుపుకునేలా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మీకు పర్మిషను ఇచ్చే విధంగా ఎమ్మెల్యే గారికి ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి నిజామాబాద్ యువకుల తరపున డీజే యాజమాన్ తరపున మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఎక్కడైతే నిజామాబాద్ రూరల్లో డీజే యజమానులు నడిపిస్తూ ఉన్నారో వారి నిబంధనలకు అనుగుణంగా పోలీస్ శాఖకు సపోర్ట్ చేయాలని చెప్పి, అధికారులకు సపోర్ట్ చేయాలని చెప్పి డీజే యాజమానులకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. దీనిని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి పర్మిషన్ ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజు నుంచి డీజే యాజమాన్యులు ఎక్కడెక్కడైతే డీజేలు ఉన్నాయో అక్కడక్కడ లిమిట్స్ని దాటకుండా, అలాగే వారి యొక్క పోలీస్ నిబంధనలు దాటకుండా డీజేలు నడుపుకునేలా వారికి సహాయం చేస్తామని చెప్పి యూత్ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే గారి తరఫున మేము హామీ ఇస్తూ ఉన్నాం.